హాయ్ హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇక్కడ మా వారు వచ్చేసి చిన్న చిన్న సరుకులు లేకపోతే సరుకులు తీసుకొని వచ్చారు. అవి సర్దుకుందామని చెప్పేసి ఒక వ్లాగ్ తీద్దామని చెప్పేసి కెమెరా సెట్ చేసుకున్నానాడ. అంటే చిన్న చిన్నవి మొత్తం ఏం సరుకులు తీసుకురాలేదులే, చిన్న చిన్నవి అంటే నూనె అలాంటివి అయిపోతే మళ్ళీ డ్యూటీ స్టార్ట్ అయింది ఆయనకి, మళ్ళీ కొత్తగా తీసుకురాడని చెప్పేసి నేను ఇంకా మా వారిని తీసుకురమ్మని చెప్పాను. మైక్ లేనందువల్ల నా వాయిస్ చాలా చిన్నగా వినబడుతుందండి. వీడియోస్లో కూడా చాలా చిన్నగా వినబడుతుంది. త్వరలో నేను చిన్న మైక్ తీసుకుంటాను. మీకు వినబడకపోవచ్చు, తీసుకుంటాను ఖచ్చితంగా. మళ్ళీ వాయిస్ వినబడుతుంది, ఎవరేమి అనుకోకండి. వాయిస్ చిన్నగా వినబడుతుందని నేను ఫాస్ట్గా మాట్లాడినా పెద్దగా మాట్లాడినా ఆయాసం వచ్చేస్తుంది, అందుకోసం చిన్నగా మాట్లాడాల్సి వస్తుంది, ఎవరేమనుకోకండి. ఇక్కడ వ్లాగ్ వచ్చేసి చూడండి ఏమేమి తీసుకొని వచ్చాడో అవన్నీ చూపిస్తూ ఉన్నాను మీకు. సబ్బులు, లైజాల్ అవన్నీ నేను అక్కడ బాత్రూంలో నేను షెల్ఫ్ పెట్టించానండి. ఇక్కడ రోత లేకుండా ప్రతిదీ షాంపులు కానీ, లైజాల్, హార్పిక్ కానీ, సబ్బులు, పేస్ట్ ఇవన్నీ బాత్రూంలో పెట్టుకునేలాగా షెల్ఫ్లోని అలాగా షెల్ఫ్ పెట్టించాను బాత్రూంలో. మీరు చూసే ఉంటారు నాది ఇంటి వీడియోలో కూడా. అవన్నీ అక్కడ పక్కన పెట్టేశాను, ఈ బాత్రూంలో తీసుకెళ్ళి పెడదామని చెప్పేసి. ఇక్కడేమో అంట్లు సబ్బు, ఇంకా చిన్న చిన్నవి మా వారు తెచ్చారు, సర్ఫ్, కంఫర్ట్ అవన్నీ తీసుకొచ్చారు. అవన్నీ ఏమో కాఫీ పొడి, అన్నీ ఏమో ఇక్కడ ఒక బ్లూ కలర్ బొట్టు ఉంటుంది అక్కడ పెట్టుకుంటాను నేను. సబ్బులు అంటే అంట్లు తోమే సబ్బులు అవన్నీ వేసుకుందామని చెప్పేసి అక్కడ పెట్టేస్తాను నేను, దాంట్లో వేసి పెట్టుకుంటాను. ఇంకా అదేంది ఓడోనిల్ కానీ అవన్నీ బాత్రూంలో సెట్ చేసుకుని, ఇక్కడ ట్యాబ్లెట్స్ కానీ మెంతో ప్లస్ అవి తీసుకొచ్చారు, అవి డబ్బాలో పెట్టాలి. ఇది రూమ్ స్ప్రే కొట్టి చూస్తున్నాను, వాసన సూపర్గా ఉంది, భలే ఉంది స్మెల్ అయితే. కానీ మా పిల్లలకు కూడా చాలా బాగా నచ్చింది. పిల్లలకి ఈవినింగ్ టైం రోజు దోశలు తిని బయట అత్తం దగ్గర వాళ్ళకి అరగట్లేదు, అందుకోసం వాళ్ళ కోసం నేను మ్యాగీ అని అవి చిన్న చిన్నవి తీసుకొని వచ్చాను. ఈవినింగ్ టైం చేసి పెడదామని చెప్పేసి అవి కొండ అవన్నీ తీసుకొని వెళ్ళి బాత్రూంలో సెట్ చేసి వస్తానని చెప్పేసి వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళి పెట్టేసి అన్నీ, అంటే ఆ షెల్ఫ్ ఉండడం వల్ల చాలా బెనిఫిట్ అండి. బాత్రూంలో షెల్ఫ్ ఉండడం వల్ల అన్నీ అరేంజ్ చేసేసుకోవచ్చు లోపలే. పేస్ట్లు కానీ సబ్బులు కానీ అన్నీ లోపల పెట్టేసుకోవచ్చు. ఇంకా ఇక్కడికి వచ్చేసి ఇంకా తర్వాత ఈ చిన్న చిన్నవన్నీ కూడా సర్దేశాను. వచ్చి చూసుకొని ఇంకా డబ్బాలు ఏమేమి ఎక్కడున్నాయో చూసి ఆ డబ్బాల్లో అన్నిట్లో సర్దుకుంటా ఉన్నాను. చూపించి మీకు డబ్బాల్లో వేస్తూ ఉన్నాను. మెంతులు తీసుకొచ్చుకున్నాను. దోసపిండి ఏదైనా నానేసుకునేటప్పుడు కానీ, హెయిర్ కానీ ఏదైనా ఉపయోగపడతానే ముందుగానే కొంచెం తీసుకొచ్చి పెట్టుకున్నాను. దీంతో ఒక వ్లాగ్ చేస్తానని చెప్పి మీతో చెప్తున్నాను మెంతులతోటి. అది ఆల్రెడీ చేసేసాను, ఆ వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి. అందరూ అంటున్నారని ట్రై చేశాను, మీకు కూడా చెప్దామని చెప్పేసి. అది నెక్స్ట్ వీడియోలో ఉంటుంది చూడండి. ఇదిగోండి నాది తాలింపులు అవన్నీ మసాలా అవన్నీ పెట్టుకునే డబ్బా చూపిస్తూ ఉన్నాను ఇక్కడ. నెక్స్ట్ చిన్న చిన్నవన్నీ అంటే జీలకర్ర అలాంటివన్నీ తెప్పించుకున్నాను. ఏమంత పెద్ద సరుకులేమి కాదు, చిన్న చిన్నవి జీలకర్ర ప్యాకెట్ అని అవి తెప్పించుకున్నాను. ఒక ఆయిల్ ప్యాకెట్ ఇలాగా అన్నీ సర్దుకుంటా ఉన్నాను చిన్నగా. మళ్ళీ పిల్లలు వచ్చేస్తే మాత్రం అసలు ఒక్క పని చేయనివ్వరండి నన్ను, ఒక్క పని కూడా అస్సలు. అంటే ఇదేంటి మమ్మీ నేను ఓపెన్ చేస్తానని కొట్టుకుంటారు. ఏ పని ఉన్నా సరే ఎంతైనా సరే మాత్రం నేను వాళ్ళు రాకముందే చేసేస్తాను. ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాను, పాటలు పెట్టుకున్నానండి, పాటలు పెట్టుకొని చేస్తూ ఉన్నాను. ఎల్రీస్ వాయిస్ ఓవర్ చెప్పాలని. తాలింపు గింజలు దీని గురించి చెప్తా ఉన్నాను. అంతా ఆవాలే ఉంటుందండి. షాప్లో ఇచ్చినప్పుడు మనం వేరుగా కలుపుకుంటేనే చాలా బాగుంటుంది, ఎక్కువ ఆవాలే ఉంటుంది. జీలకర్ర కానీ మినపప్పు కానీ ఏం సరిగా వేరు, అదే చెప్తున్నాను. ఇక్కడ గసగసాల ప్యాకెట్లు ఉంటే అవి తీసి డబ్బాలో వేసి పెడుతున్నాను. దానికి పిన్నులు ఉంటే తీసేసి డబ్బాలో వేసి పెట్టుకుంటున్నాను ఆ ప్యాకెట్స్. ఇంకా ఆయిల్ కూడా పోసేస్తున్నాను దీంట్లోని. ఆయిల్ క్యాన్ అంతా కడిగి పెట్టేసుకున్నాను కదా, ఒకేసారి దీంట్లో పోసి పెట్టేసుకుంటున్నాను. ఇంకేముంది అలాగా చిన్న చిన్నగా పనులన్నీ ముగించుకోవాలి. పిల్లలు వచ్చేసరికి మళ్ళీ హోంవర్క్లని, వాళ్ళ స్నానాలు, అన్నమని, పోయమ్మ చాలా పనులు ఉంటాయి. వాళ్ళు వచ్చేసరికి స్నాక్స్ రెడీ చేసేసి పాలు కాచి పెట్టేసి వాళ్ళకి ఏం కావాలో అన్నీ చూసేసాను. ఈ వ్లాగ్లో అంతా చూపించాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా వరకు నా వీడియోస్ అన్నీ మీరు ఆదరిస్తున్నారు. ఇలాగ ఆదరించడం వల్ల నాకు ఇంకా మంచి మంచి వీడియోలు తీయాలనుకుంటున్నాను. త్వరలోనే నేను మా ఆయన ఫుడ్ ఛాలెంజ్ కానీ, ప్రాంక్ వీడియోస్ కానీ ఇంకా చాలా తీస్తాము. చిన్నులపాయలు అండేవి, అగో చిన్నులపాయ బొట్టే. ఇది చూపిస్తాను కదా గ్యాస్ క్లీన్ చేసుకునేది, అక్కడ టైల్స్ క్లీన్ చేసుకునేది అండి. అది మా తమ్ముడు వాళ్ళు తీసిచ్చారు అని చెప్తా ఉన్నాను. గుంటూరు డీమార్ట్లో తీసిచ్చారు అది ప్యాకెట్. ఇంకా చిన్నులపాయలన్నీ తీసేసి బుట్టలో వేసేసుకున్నాను. దాంట్లో చిన్నులపాయ కొబ్బరి పెట్టేసుకుంటాను ఆ బుట్టలోని. ఇంకా దీంట్లో ఏమేమి ఉన్నాయో అని ఆలోచించుకొని గుర్తొచ్చింది సేమియాను శనగపిండి ఎందుకు తెప్పించానంటే బియ్యం పిండి ఉంది. డాల్డా ప్యాకెట్ చూపించాను కదా, అది ఎందుకంటే నేను
చక్రాలు చేద్దాం అనుకుంటున్నాను పిల్లలకి, కొంచెం గ్యాస్ మీద కొద్దిగా పిల్లల వరకు స్నాక్స్గా ఉపయోగపడిద్దని ఆ బియ్యం పిండి శనగపిండి వేసి కొంచెం డాల్డా వేసి చక్రాలు చేద్దాం అనుకుంటున్నాను. రైస్లో కూడా బాగుంటుంది, ఎప్పుడన్నా పప్పులో కల్లా నంచుకోవడానికి. ఆ వ్లాగ్ కూడా తీస్తాను, త్వరలో మీకు చూపిస్తాను ఆ వ్లాగ్ కూడా. ఇంకా శనగపిండి వేసేస్తున్నాను, ఇందాక సేమియా వేసేసాను కదా, శనగపిండి కూడా డబ్బాలో తీసి పెట్టుకుంటున్నాను. అందుకే తెప్పించాను, లేకపోతే శనగపిండి ఎక్కువ తీసుకురాను. అత్తమ్మ దగ్గర ఆల్రెడీ ఉంటుంది. నాకు ఎప్పుడన్నా బొంబాయి చట్నీ కలగాలంటే అత్తమ్మ ఇస్తుంది. కానీ ఏంటంటే నేను తెప్పించుకున్నాను చక్రాల కోసమే పర్టికులర్గా దాన్ని తీసుకొచ్చాను. వ్లాగ్ కూడా చేస్తానండి, త్వరలోనే చేస్తాను. అదే చెప్తా ఉన్నాను, చక్రాల కోసం తెప్పించానని చెప్పేసి. ఇంకా చిన్న చిన్నగా అన్నీ సర్దేశాను. ఇంకా కవర్లు, ఒక్క కవర్ కూడా పోగొట్టనండి, అంతా కవర్లో వేసుకొని దాచిపెట్టుకుంటా. కవర్లన్నీ సింక్ కింద అక్కడ మూలక పెడతాను, కవర్లన్నీ ఒక్కటి కూడా పడేయను. అదే చెప్తా ఉన్నాను ఆడ. ఇదిగోండి, ఇంక ఈ సబ్బులు కూడా బాత్రూంలో పెట్టేసి అది డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర పెట్టేసి వస్తానని చెప్తా ఉన్నాను. వెళ్ళేసి అవి కూడా పెట్టేసి వచ్చేసాను. గ్యాస్ అంతా క్లీన్ చేసేసుకున్నాను, నిలబడి చేసేసుకున్నా క్లీన్గా చక్కగా. మా వారు ఉంటే సరుకులు కింద పెట్టి నాకు డబ్బాలు ఇవ్వు అవి ఇవి అంటాడు, రచ్చ రచ్చ అయిపోయింది. అందుకే నేను ఒక్కదాన్ని సర్దేసుకున్నాను. ఇదిగోండి, మళ్ళీ నేను గిన్నెలన్నీ కడిగి పెట్టుకున్నాను కదా, అవన్నీ కూడా నీట్గా ఎక్కడ పెట్టాల్సింది అక్కడ మొత్తం సర్దేశాను. సర్దేసేసి చూసారుగా, ఒకదాని తర్వాత ఒకటి పని. ఇంకా సేపట్లో మా బుల్లి రాక్షసులు వచ్చేస్తారు. వాళ్ళు వచ్చేసరికి స్నాక్స్ రెడీ చేసి పెట్టాలి వాళ్ళ కోసం. రావడంతోనే బ్యాగ్ కూడా తీరండి, ఆకలి ఆకలి అంటూ ఉంటారు. ఆకలి మమ్మీ అంటారు. ఫస్ట్ ఏం చేసావు మా కోసం అని అడుగుతారు. చిన్నగా మొత్తం సర్దేస్తూ ఉన్నాను ఇక్కడ. ఇంకేముందండి, ఇంతే వీడియోస్ అని లైవ్ అని ఇంకా ఇలా చిన్న చిన్న పనులని టైం ఊరికే గడిచిపోతుంది. అదిగో కప్పులు చూపించాను కదా, కలర్స్వి గ్రీన్ ఆరెంజ్, అవి డీమార్ట్లో తీసుకున్నాను గుంటూరులోనే. అదే చెప్తా ఉన్నాను, నాకు డీమార్ట్కి వెళ్ళాలన్నా అక్కడ ఏమన్నా కొనాలంటే చాలా ఇష్టం అండి. మా వారు కనుక లేదు మనీ ఉంది అని అంటే మాత్రం వెనకాడండి, తీసుకుని వెళ్తాడు, ఏం కావాలన్నా కొనిస్తాడు. ఏదైనా తేడా వస్తే మాత్రం ఆపేస్తాడు. మొన్న అక్క వాళ్ళ ఇంటికి సంక్రాంతికి వెళ్ళాను కదా, అప్పుడు డీమార్ట్కి వెళ్ళిన తర్వాత తీసుకొచ్చుకున్నాను ఆ కప్పులు. అవి చాలా బాగున్నాయి. ఇంకా కొన్ని తీసుకుందాం అనుకున్నాను కానీ కొన్ని పరిస్థితుల వల్ల కొన్ని అప్పుడప్పుడు ఆపుకోవాల్సి వచ్చింది. ఈసారి ఏం తీసుకోలేదు. పోయినసారి అప్పుడు వెళ్ళినప్పుడు మాత్రం మంచిగా కొనుక్కున్నాను అన్నీ. ఈసారి ఏంటంటే ఈసారి వచ్చినప్పుడు నీకు తీసుకుందులే, ఇప్పటికి వద్దు అని చెప్పనేసరికి మా వారు ఇంక నేనే ఆగిపోయాను. ఈ మధ్య నేను వంటగదిలో ఏదైనా కొనాలన్నా ఆలోచిస్తున్నానండి. కొన్ని పరిస్థితుల వల్ల ఇల్లు కట్టి చాలా ప్రాబ్లమ్స్లో ఉండిపోయి ఏదైనా కొనాలన్నా కొద్దిగా ఆలోచిస్తూ ఉన్నాను. ఏవి తొందరపడి కొనట్లాగో ప్లేట్లు చూపిస్తున్నాను. అది ఎప్పుడో తీసిందండి మా అక్క పిల్లలిద్దరికి. పిల్లలు మాత్రం టిఫిన్ దాంట్లోనే తింటారండి, దేంట్లో వేసినా వద్దు మాకు ఆ ప్లేటే కావాలంటారు. అక్క ఎప్పుడో తీసిచ్చింది ఆ ప్లేట్లు ఇద్దరికి. అయిపోయింది, సర్దేశాను మొత్తం ఎక్కడిదక్కడ. ఇంకా పిల్లలకి ఇంకా స్నాక్స్ ఏమన్నా చేయాలి. ఇక్కడ నేను శనగలు నానేసాను. రోజు ఈ టైంలోని వాయిస్ చెప్తుంటే ఈ టైంలో నిద్ర వస్తున్నాయి. ఇవ్వండి శనగలు, దాన్ని ఏమంటారో తెలీదు, వైట్ కలర్వి శనగలు, బ్లాక్వి కాదు, ఎల్లో కలర్ ఉంటాయి కదా అవి. దాన్ని కర్రీ కూడా చేస్తారు చపాతీల్లోని, రోటీస్లోకి చాలా బాగా తింటారు. హిందీ వాళ్ళైతే ఇంకా బాగా తింటారు దాన్ని. నానిందా లేదా అని తిని చూశాను, కొంచెం లేటుగా నానేసాను కదా, నానిపోయింది. అదిగోండి శుభ్రంగా క్లీన్ చేసేసి మంచినీళ్ళు పోసేసి కొంచెం సాల్ట్ వేసి ఉడకబెట్టేశాను. పిల్లలు ఇద్దరు వచ్చాక మా వారు కూడా బయటకు వెళ్ళారు కదా, ఆయన కూడా వచ్చిన తర్వాత చాలా మంచిదండి. పిల్లలు ఈవినింగ్ స్నాక్స్కి అలా తింటే అవి అంటే పిచ్చి పిచ్చి తిండిలా అవన్నీ తినకుండా ఒకరోజు ఇదని అలాగా రోజుకు ఒక వెరైటీ అంటే పిల్లలకు కూడా తినాలి అని అనిపిస్తూ ఉంటుంది. ఇది మాత్రం చాలా మంచిది తినడానికి. ఇదిగో మంచినీళ్ళు పోసేస్తున్నాను. పోసి కాస్త అదిగోండి ఉప్పేసాను. ఉప్పేసి పొయ్యి మీద పెట్టేసి పాలు కూడా కాగబెట్టేస్తాను. అదిగోండి వాయిస్ చెప్తున్నాను కానీ ఆవలింతలు వచ్చేస్తున్నాను. పాలు కూడా కాసి పెట్టేస్తున్నాను. వాళ్ళు వస్తారు కదా, వాళ్ళకి ఇంకా యాపిల్స్ అవన్నీ కూడా పక్కన ఫ్రిడ్జ్లో ఉంటే తీసి క్లీన్ చేసి పక్కన పెట్టాను. మళ్ళీ కూలింగ్ తగ్గిద్ది అని చెప్పేసి ఇంకోండి గిన్నెలన్నీ కడిగేసాను. ఇందాక మేము తిన్నవే 2 ప్లేట్లు ఉన్నాయని చూపిస్తూ ఉన్నాను. ఇక్కడ బట్టలన్నీ కూడా ఆరబెట్టేశాను. పని అంతా అయిపోయింది. కానీ ఇప్పుడు ఇల్లు ఉడవాలి. ఇల్లు చేస్తే పని అయిపోయినట్టే. ఇంకోండి మొత్తం చిమ్మేస్తూ ఉన్నాను ఇక్కడ. కానీ పాటలు పెట్టుకున్నాను కదా, ఫాస్ట్గా ఏం పని చేస్తున్నానా, ఎంతసేపు అవుతుందా, నేను ఇంత పని చేస్తున్నానా, అవన్నీ ఏం లేదు. సాంగ్స్ పెట్టుకుంటే ఎంత పని అయినా పాడుతా చక్కగా హ్యాపీగా చేసేసుకోవచ్చు ఎవరు లేకపోయినా.
పిల్లల కోసం ఫాస్ట్గా చేయాల్సి వస్తుంది. ఇంకా పని అంతా అయిపోయిన తర్వాత ఆలోపు శనగలు కూడా ఉడికిపోయింది. ఇంకా అన్నీ పక్కన పెట్టేసాను. పిల్లలు వచ్చిన తర్వాత మా వారికి పిల్లలకి శనగలు అవన్నీ వేసి ఇచ్చాను. తిన్నారు, తిని ఆపిల్ తిన్నారు. ఇంకా టీ పెట్టి మా వారికి ఎప్పుడు నేను కాఫీ పెట్టించాను. ఆ రోజు ఆశ్చర్యపోయాడు మా వారు. ఎందుకంటే ఆ రోజు నేను బ్లాగ్ అని కాఫీ పెట్టే తీయలేదు. అదేంటి నువ్వు కాఫీ పెట్టావు, ఎప్పుడు టీ కాఫీ నేను పెట్టాను కదా, మీ అందరికి ఆల్రెడీ తెలుసు, పాత సబ్స్క్రైబర్స్ అందరికీ తెలుసు, చూసే ఉంటారు. ఆయనకి కాఫీ పెట్టించి ఆ శనగలు వేసి ఇచ్చాను. తిన్నారు. తిని మళ్ళీ పిల్లలు స్నానాలు అవన్నీ చేయించేసి అన్నం పెట్టేసి వాళ్ళని పడుకోబెట్టేసాను. హోంవర్క్ చేసుకోవాలండి వచ్చిన తర్వాత. ఇదిగోండి ఉడకపెట్టేసాను, అయిపోయింది. చూపిస్తాను. ఇక్కడే యాపిల్స్, పాలు, శనగలు పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్